గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసు ఆకస్మికంగా బదిలయ్యారు. ఇది అనుకున్న బదిలీగా, ఈ బదిలీ వెనకాల బలమైన కారణాలు ఉన్నాయి అనేది ఓ చర్చ. అసలు ఏం జరిగిందనేది మనం అనుకుంటే, మున్సిపల్ కమిషనర్ వచ్చి ఏడాదిన్నర జరుగుతుంది. ఈ ఏడాదిన్నర కాలంగా ఆయన విస్తృతంగా పర్యటిస్తున్నారు. కూటమి ప్రభుత్వానికి అనుకూలంగానే కౌన్సిల్ సమావేశాల్లో కానీ, అలాగే కార్పొరేటర్లు మరియు మేయర్, కార్పొరేటర్ల పార్టీ మారటం, మేయర్ అభ్యర్థి రాజీనామా చేయటం, కొత్త మేయర్ని ఎన్నికవ్వటం, ఇలాంటి అంశాలన్నింటినీ చాలా లీగల్గా, పారదర్శకంగా కమిషనర్ హోదాలో ఉన్నప్పటికీ కొద్దిగా వైసీపీ పార్టీ కార్పొరేటర్లతో దురుసుగా ప్రవర్తించడం, అలాగే డిప్యూటీ మేయర్తో వాదనకు దిగటం, ఇలాంటి అంశాలన్నీ ఆయన సానుభూతి పార్టీ కేడర్లో వచ్చింది. కూటమి ప్రభుత్వం వచ్చింది. ఈ కమిషనరు మనకు అనుకూలంగా చేస్తున్నాడని భావించి ఎమ్మెల్యేలు, అలాగే గట్టిగా ఉంటే నగరం అభివృద్ధి చెందిందని భావించి ఆయన కొనసాగిస్తూ వచ్చారు. ఇటీవల కాలంలో విస్తృతంగా నగరంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. అభివృద్ధి కార్యక్రమాలు అంటే రోడ్లు విస్తరణ, సైడ్ కాలువలు విస్తరణ, అట్లాగే ఆయా కాంట్రాక్టర్లు. ఈ కార్యక్రమం నడిచే వ్యవహారంలో మేయర్ అభ్యర్థి నానికి చెప్పిన మాట వింటున్నాడు కమిషనరు. స్థానిక శాసనసభ్యులు ఆయన మా మాట వినటం లేదు, మా నియోజకవర్గంలో ఆయన ఇవ్వాల్సిన వాళ్ళకే కాంట్రాక్ట్లు ఇస్తున్నారు అనేది, ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యేలకు సంబంధించి అభివృద్ధి పనుల్లో కానీ వీటిల్లో వాళ్ళని భాగస్వాములు చేయకుండా ఆయన నిర్ణయాలు తీసుకొని మేయరు వీళ్ళిద్దరూ కలిసి పనిచేసుకున్నట్టు, మేయరు కమిషనరు ఉన్న రిలేషన్తో మేయరు కమిషనర్కి ఇద్దరు కలిసి దాన్ని ముందుకు, ఈ అభివృద్ధి పనులు మేయర్ ఎవరికైతే సిఫార్సు చేస్తున్నారో వారికే ఇవ్వటం, ఇలా జరుగుతున్న నేపథ్యంలో తీవ్ర అసంతృప్తికి, నాకు తెలియకుండా మా నియోజకవర్గంలో ఆయన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు కమిషనరు, పార్టీలో అంతర్గత కుమ్ములాటకు కారణమవుతున్నారు, అందరి మధ్య వివాదాలు పెడుతున్నారు, ఈయనవల్ల పార్టీ దెబ్బతినే ప్రమాదం ఉంది, అలాగే గొడవలు జరుగుతున్నాయి అన్న విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళడం, దాంతోపాటు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖరరావు, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ దగ్గరికి తీసుకెళ్ళడం జరిగింది. కొత్తగా మేయర్ అవ్వటం, మేయరు దీంట్లో భాగస్వామి కావటం, దాంట్లో కమిషనర్గా ఈయన ఉండటంతో మేయర్గా కొంత సఖ్యతం. ఈ సఖ్యత దృష్ట్యా ఇద్దరూ కలిసి నిర్ణయం తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు. వాళ్ళకి ఒక రకంగా ఈయన మీద ఉన్న గుడ్ విల్తో పెమ్మసాని చంద్రశేఖర్ గారు కూడా నగర అభివృద్ధికి బాగానే పనిచేస్తారనేంతో ఆయనను కొనసాగిస్తున్నారు. ఇంతకుముందు ఒక 5-6 నెలల క్రితం ఈయన బదిలీని సిఫార్సు చేసి ఎమ్మెల్యేలు గట్టిగా పట్టుబట్టినప్పటికీ పెమ్మసాని చంద్రశేఖర్ చొరవతో, మేయర్ నాని ఒత్తిడితో కొంత పోస్ట్ పోన్ అయిన విషయం అందరూ గట్టిగా పట్టుబట్టడంతో ఈసారి బదిలీలు తప్పకుండా చేద్దామని నారాయణ హామీ ఇవ్వటం, నారాయణ ఈ బదిలీలను అధిష్టానం దగ్గరికి తీసుకెళ్ళటం, వెంటనే పండగకు ముందు బదిలీల్లో, ఐఏఎస్ల బదిలీలో నగర కమిషనర్ని బదిలీ చేసే విషయంలో గల్లా మాధవి కానీ ఏకతాటిపై ఈయన బదిలీకి గట్టిగా పట్టుబట్టారు. ఆ పట్టుబట్టడంతో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారు కూడా వివాదాలకు కారణమవుతున్నప్పుడు, ఇంతమంది వ్యతిరేకిస్తున్నప్పుడు గట్టిగా పట్టుబట్టి ఉంచడం కరెక్ట్ కాదు, వివాదాలు పెరిగే అవకాశం ఉందనే ఉద్దేశంతో గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసు ఆకస్మికంగా బదిలయ్యారు. ఇది అనుకున్న బదిలీ కాదు, అంటే కరెక్ట్గా సంక్రాంతికి 2 రోజుల ముందు బదిలీ అయ్యారు.